హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాళ క్లాస్ వచ్చేసి డే 2 క్లాస్ అండి. మెటీరియల్ ఇంట్రడక్షన్ ఉంటుంది. ఇవాళ నా దగ్గర ఉన్న మెటీరియల్ వరకు చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్స్, ఏమేమి మెటీరియల్స్ ఉంటాయి, షేప్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ వచ్చేసి మనకు స్టాండ్ కావాలి. స్టాండ్ ఒకటి, ఫ్రేమ్ ఒకటి తీసుకోవాలి మనము. ఫస్ట్ అయితే నీడిల్స్ చూద్దాము. నీడిల్స్ వచ్చేసి నేను 2 యూజ్ చేస్తా అండి. చాలా నీడిల్స్ ఉంటాయి. ప్రజెంట్ అయితే నేను 2 యూజ్ చేస్తాను. ఒకటి థ్రెడ్ వర్క్ కోసము, ఒకటి బీడ్స్ వర్క్ కోసము. బీడ్స్, జర్దోసి 2 యూజ్ అవుతాయండి. చూపిస్తున్న నీడిల్స్ నంబరు కనిపించట్లేదు. చూడండి ఫ్రెండ్స్, 14 నంబరు 0.5 mm ఉంటుందండి. థ్రెడ్ వర్క్ చూడండి కనిపిస్తుంది. ఇప్పుడు 14 నంబరు 0.5 mm నీడిల్ థ్రెడ్ వర్క్ కోసం యూజ్ చేస్తాము. ఇది వచ్చేసి 23 నంబరు నీడిల్ 0.45 mm నీడిల్ అండి. ఇది జర్దోసి, బీడ్స్, కర్దానా అలాంటివి కుట్టడానికి యూజ్ చేస్తామండి. ఫస్ట్ మనకు కావాల్సినవి కాటన్ థ్రెడ్స్ అండి. కాటన్ థ్రెడ్స్ మనము తెగిపోవు కదా ఫస్ట్ స్టార్టింగ్లో, అందుకని అవే తీసుకుంటాము. సిల్క్ థ్రెడ్స్ అయితే తొందరగా తెగిపోతాయండి, అందుకే కాటన్ థ్రెడ్స్ యూజ్ చేస్తాము. నెక్స్ట్ సిల్క్ థ్రెడ్స్ అండి. చూసారు కదా సిల్క్ థ్రెడ్స్. నెక్స్ట్ వచ్చేసి జరీ థ్రెడ్ అండి. ఇది జరీలో 2 టైప్స్ ఉంటాయి, 2 కలర్స్. ఒకటి కాపరు, ఒకటి గోల్డ్ కలరు. ఇది వచ్చేసి లోడింగ్ థ్రెడ్ అండి. నెక్స్ట్ కట్టర్, ఫ్యాబ్రిక్ గ్లూ, షుగర్ బీడ్స్ అండి. ఇవి గోల్డ్ కలర్లో ఉంటాయి, చాలా చిన్నగా ఉంటాయి షుగర్ లాగా, అందుకే షుగర్ బీడ్స్. ఇవి వచ్చేసి 14 mm బీడ్స్ అండి. 4 mm బీడ్స్, సారీ. ఇవి వచ్చేసి పర్ల్స్ అండి, వైట్ కలర్ బీడ్స్. 3 mm ఉంటుంది అది. నెక్స్ట్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇవి కూడా షుగర్ బీడ్స్ లానే ఉంటాయి, వైట్ కలర్ పర్ల్స్. నెక్స్ట్ మనం కుందన్స్ చూద్దామండి. ఇవి బ్లూ కలర్ సర్కిల్ షేప్ అండి. సర్కిల్ షేప్ కుందన్స్ అండి. ఇవి 3 mm చూసారు కదా, 2 mm, 3 mm ఐ షేప్ కుందన్ అండి. గోల్డ్ కలర్, ఇది ఐ షేప్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి తిలకం షేప్ అండి. ఇది బింది షేప్ కుందన్స్. ఇంకా దీంట్లో అయితే అన్నీ మిక్స్ అయిపోయినాయండి. ఇవి పర్ల్స్, కుందన్స్, బీడ్స్ అవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ మనము చమ్కీ అండి, సీక్వెన్స్ అని కూడా అంటారు. ఇది వచ్చేసి చమ్కీ. నెక్స్ట్ వచ్చేసి జర్కన్ స్టోన్స్ అండి. జర్కన్ బేసెస్ ఇవి. జర్కన్ స్టోన్ బేస్, అది స్టిక్ చేసిన తర్వాత స్టోన్ యూజ్ చేస్తారు. ఇది జర్కన్ స్టోన్స్. నెక్స్ట్ వచ్చేసి ఇది బాల్ చైన్ అండి. దీంట్లో కూడా సైజెస్ అవైలబుల్ ఉంటాయి, కలర్ కూడా ఉంటుంది. ఇది స్టోన్ లేస్ అండి. స్టోన్ లేస్, దీంట్లో పర్ల్ లేస్ కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం మిర్రర్స్ చూద్దామండి. మిర్రర్స్ వచ్చేసి ఇది స్క్వేర్ షేప్ అండి. పెద్ద మిర్రరు, పెద్ద సైజు ఉంది, బిగ్ సైజు. నెక్స్ట్ వచ్చేసి సర్కిల్ షేప్ అండి మిర్రర్స్, చిన్నవి. సర్కిల్ షేప్ పెద్ద మిర్రర్స్ అండి ఇవి. చూడండి చాలా పెద్దగా ఉన్నాయి, ఒరిజినల్ మిర్రర్స్ అండి ఇవి. నెక్స్ట్ వచ్చేసి జర్దోసి అండి. ఇది చూడండి గోల్డ్ కలర్, ఇంకా కాపర్ కలర్ కూడా ఉంటుంది. నా దగ్గర గోల్డ్ కలర్ ఒకటే ఉంది. నెక్స్ట్ ఇవి ప్లాస్టిక్ మిర్రర్స్ అండి. ఇవి అయిన తర్వాత హాఫ్ పర్ల్స్ అండి. ఇవి కుందన్స్ లానే ఉంటాయి.
నెక్స్ట్ వచ్చేసి ఇవి ప్రింటింగ్ కలర్స్ అండి. ప్రింటింగ్ కూడా చూపిస్తాను నేను మీకు. బ్లాక్ కలరు, వైట్ కలరు 2 కలర్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇవి లక్ష్మీ కాసులు అండి. చూడండి ఫ్రెండ్స్, లక్ష్మీ కాసులు ఎలా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఖర్దానా ఫ్రెండ్స్. ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుంది ఖర్దానా వర్క్. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ వీడియో అయితే అయిపోయింది. ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి ఫ్రెండ్స్ కామెంట్లో. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపటి వీడియోలో వచ్చేసి ఏమేం స్టిచ్చెస్ ఉంటాయి, ఎన్ని రకాలుగా ఉంటాయి అనేది రేపటి క్లాస్లో చూద్దాం ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.